హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పునుగులు. ఈ పునుగుల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరి ఈ పునుగుల్ని ఎలాంటి పప్పులు ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పునుగుల్ని చూస్తుంటేనే చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి కదండి. మరి వీటిని ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు రేషన్ బియ్యంని తీసుకోండి. దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలోకి ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని ఈ రైస్ని కనీసం 4-5 గంటల పాటు బాగా నానబెట్టండి. చూడండి, 4-5 గంటల పాటు నానబెట్టిన ఈ బియ్యంని ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరి పలుచగా కాకుండా పునుగులు వేసుకోవడానికి కొంచెం గట్టిగా ఉండేట్లుగా దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 3 మీడియం సైజులో ఉన్న పొటాటోస్ని తీసుకొని ఇలా చక్కగా ఉడికించేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటికి ఉన్న పొట్టు ఏదో ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకోండి. అవే పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపలు అయితే 2 తీసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్ని పొటాటోస్ని కూడా ఈ విధంగా పొట్టు తీసేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా బంగాళదుంప ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత దీనిలోకి 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా దీనిని కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ ఆలు పేస్ట్ని ఇప్పుడు బియ్యం పిండిలోకి వేసుకోండి. ఇలా ఈ ఆలు పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా బియ్యం పిండిలోకి వేసుకోండి. ఈ పునుగుల్ని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఈ పునుగులు అనేవి క్రిస్పీగా రావడం కోసం దీనిలోకి 2 స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకొని వీటన్నింటిని కూడా పిండిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు చివరగా దీనిలోకి కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకోండి. సోడా ఎప్పుడైనా చివరిగా వేస్తేనే మనకి పునుగులు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని కనీసం 1 అవర్ పాటైనా బాగా నానబెట్టండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బీట్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఇలా పునుగుల్ని వేసుకోండి. కడాయిలో ఎన్నైతే పునుగులు పడతాయో అన్నింటిని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ పునుగులు వేసుకోండి. ఇలా అయితేనే మనకి పునుగులు అనేవి ఇలా చక్కగా పైకి తేలి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా ఆయిల్లో ఎన్నైతే పునుగులు పడతాయో అన్నిటిని కూడా వేసుకొని వీటిని హై ఫ్లేమ్లో ఉంచేసి 2 వైపులా కూడా బంగారు రంగు వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ పునుగులు అనేవి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఎలాంటి పప్పులు వేయకుండా చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా మనకి మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. ఇలానే మిగతా పిండిని కూడా వేసేసుకొని వీటిని కూడా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఈ పునుగుల్ని ఇలా డైరెక్ట్గా తిన్నా బాగుంటాయండి. లేదా ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయండి. వీటిని కూడా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకొని
ఒక ప్లేట్లోకి వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పునుగులు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ పునుగుల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని పల్లీ చట్నీతో కానివ్వండి లేదా టొమాటో చట్నీ ఏదైనా చట్నీతో వీటిని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చూడండి, ఈ పునుగుల్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదా అండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.